గట్కేసర్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా హైదరాబాద్ నగర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కులు సమర్పిస్తున్నారు. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి గట్ట మైసమ్మ జాతరకు వచ్చి అమ్మను దర్శించుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. మరోవైపు ఎలాంటి సంఘటనలు జరగకుండా రాచకొండ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్కేసర్ మున్సిపాలిటీలో గట్టు మైసమ్మ జాతర సందర్భంగా ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్, బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్రావు, గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళని చేయనియండి. దయచేసి వారికి రంగానికి సిద్ధమవుతున్నారు తరఫున స్వాగతం చేయగలరు. ఘటంకుండా వెళ్తున్నారు. దయచేసి రంగానికి సిద్ధమయ్యారు. రూపాయలు విరాళం కోరుతుంది. అద్వాల సురేష్ గారు అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి కట్టిన ప్రసాదం చేయడం, అమ్మవారికి కట్టిన చర్యలు ప్రసాదంగా ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. మహిళా మహిళలకు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని విరాళం సమర్పించారు. అమ్మవారికి విరాళం సమర్పించారు. వనబాడ వాళ్ళు ఎక్కడున్నా రంగం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. చక్కగా గతం పునః చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చక్కగా